హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా రెసిపీ పసిపిల్లకి ఇంట్లో ఉగ్గు చేయడం. దీనికి ముందు ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, పిడికెడు పిస్తా, పిడికెడు జీడిపప్పు, పిడికెడు బాదం, హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ముందుగా వాటర్ పోసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల రాగి పైన పొట్టంతా పోతుంది. తర్వాత వాటర్ అంతా వడగట్టేసి తేమ లేకుండా చూసుకోవాలి. ఇలా ఎండలో ఆరబెట్టి బాగా పొడి కారేంత వరకు ఉండనివ్వాలి. చూడండి, ఇక్కడ అసలు తేమ ఏం కనిపించడం లేదు. ఇందులో మరవాలి దీన్ని పెనం పైన దోరగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు ఉంటే చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించే విధంగా రంగు మారితే చాలు. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పొడి పట్టుకోవాలి. దీన్ని బాగా జల్లి పట్టుకొని మెత్తగా పిల్లలకు కదండి, కాస్త మెత్తగా ఉంటే మంచిది. సో గరుకేం లేక పొడి పట్టుకుని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేయడం వల్ల పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఉగ్గు చేయడం ఎలా చూద్దాము. ముందుగా కొద్దిగా వాటర్ తీసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇయర్ బిలో సాల్ట్ అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత 2 స్పూన్స్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఇలా లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసి బాగా కలబెట్టుకోవాలి. ఇది కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు కలబెట్టుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ చాలా మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అటు వరకు బాగా వేడి చేసుకోవాలి. అంతేనండి, మన హోమ్ మేడ్ సిర్లాక్